హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీస్. ఈరోజైతే నేను ఇంట్లో దోసలు వేస్తున్నాను. దోసలేముంది ఎప్పుడు వేసుకున్నాయే కదా అనుకుంటున్నారా? ఇప్పుడైతే నేను వెరైటీగా చేస్తున్నాను. ఏంటి ఆ వెరైటీ అంటే సేమియాను చికెన్ దోస వేస్తున్నాను. కలిపైతే కాదునండి, విడివిడిగానే వేస్తున్నాను. మా చిన్నప్పుడైతే మేము దోసల పిండికి ఎప్పుడు వేసుకున్నా కానీ పంచదార దోస లేదా మా అమ్మ ఏమైనా కూర వండినప్పుడు ఆ కూర దోస వేసుకొని తినేవాళ్ళం. ఎంత బాగుండాయంటే అప్పుడు ఒకటికి రెండు కాదు 4 తినేవాళ్ళం. అంతైతే టేస్ట్ వచ్చేది. ఇప్పుడు కూడా ఇటువంటి ప్రయోగాలు అయితే చేస్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్రయోగాలు చేశారా? నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఒకటి సక్సెస్ఫుల్ అయితే ఒకటైతే ఫెయిల్ అయ్యిద్ది. ఇది అయితే చాలా సక్సెస్ఫుల్ అయిందండి. సేమియా దోస ముందు ఎంత బాగుందంటే నిజంగా ఒకటి కాదు రెండైతే తినాలనిపించింది. ఇంకొకటి అయితే కూడా వేసుకొని తిన్నాను. అంత బాగుంది. చికెన్ దోస కూడా అండి, చికెన్ దోస కూడా అంతే బాగుంది. ఒకసారి అయితే నేను చికెన్ దోస అయితే బయట నుంచి తెచ్చుకున్నాను. కానీ అదైతే అస్సలకేం బాగలేదు. కానీ 50 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇదైతే నాకు చాలా నచ్చింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.